అమరజీవి పొట్టి శ్రీరాములు గారి అంశం మీరు తీసుకొచ్చారు, మీకు అభినందనలు అండి. నా పాయింట్ నేను కొన్ని సంవత్సరాలుగా ఆవేదన పడుతుంది మీ ఛానల్ లో చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది దేశవ్యాప్తంగా పొట్టి శ్రీరాములు గారి త్యాగాల మీద. అటు గుజరాత్ రాష్ట్రం ఏర్పడినా, రకరకాల రాష్ట్రాలు ఏర్పడినా, కర్ణాటక, తమిళనాడు, కేరళ కానీ వారి జాతీయ స్థాయిలో తగినంత గుర్తింపు రాలేదు. ఆ గుర్తింపు వచ్చేది చేయాలి మనం నెంబర్ 1. ఇంకోటి, మనం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 1953లో ఆంధ్ర స్టేట్ ఏర్పడింది. ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రాంతం ఏదైతే ఉందో అది ఆంధ్ర స్టేట్ అన్నారు. 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక నవంబర్ 1 ఆవిర్భావ దినోత్సవం అయిపోయింది. అలాగా పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగం మరుగున పడిపోయింది. ఇప్పుడున్నా సరే మనం రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజు కానీ, వర్ధంతి రోజు కానీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆంధ్ర స్టేట్ ఏర్పడిన రోజు ఏ రోజు అయితే ఏర్పడిందో ఆ రోజైనా సరే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలి. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఎంచుకుని ఈ యొక్క సమస్యకి శాశ్వత పరిష్కారం ఇవ్వాలని చెప్పి మీ ఛానల్ ద్వారా మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. అంటే మీరు విజ్ఞప్తి కాదు, ఎలాగో మీరు అసెంబ్లీలో తీర్మానం చేసుకోవచ్చు కదా, 164 మంది ఉన్నారు కదా, మీరంతా కలిపి తీర్మానం చేయండి, ఇన్సిస్ట్ చేయండి. అది కూడా చేస్తారండి. కాకపోతే మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి మీ ప్లాట్ఫామ్ మీద నేను కూడా విజ్ఞప్తి చేద్దాం, అది కూడా చేస్తాను. రైట్. శివపార్తి గారు, అంటే ఆయన ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే రైజ్ చేశారు. నేను ఐ సపోర్ట్ హిస్ స్టేట్మెంట్ అండి. రవికిరణ్ గారు, పొట్టి శ్రీరాములు గారు నవంబర్ 1 కాకుండా పోయి అదేదో రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ డేట్ తీసుకుని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఏంటండి? ఎవరైనా చూడటానికి వినటానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా లేదు? అవునండి, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ ఏదైతే చేస్తా అన్నారో దాన్ని కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేలాగా కూడా చర్యలు తీసుకోవాలని రవికిరణ్ గారు భావించినట్లుగా అందరికీ అది ఉంది. మన ఆంధ్ర రాష్ట్రం ఆయన ప్రాణత్యాగం మీద వచ్చింది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా ఆయన బలిదానం రోజున కానీ లేకపోతే అవతరణ దినోత్సవమైనా కానీ ఏదైనా అది అందరూ చూసేలాగా దాన్ని ఇప్పుడు నిన్న ప్రస్తావించారు కదా పవన్ కళ్యాణ్ గారు, విజన్ డాక్యుమెంట్ 2047 అనేది కనుక అమల్లోకి వస్తే దాని ఆ క్రెడిట్ పొట్టి శ్రీరాములు గారికి వెళ్లేలాగా దాన్ని ఏదో దానికి ఒక ఇది వచ్చేలాగా, క్రెడిబిలిటీ వచ్చేలాగా మనం అందరం చేయాలి ఆయన బలిదానానికి. అప్పుడే మనకి ఒక గుర్తింపు ఉంటది అని